ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూసే ముందు హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ మీ దగ్గర ఉంటే కంపల్సరీ పెట్టుకొని వింటే నా వాయిస్ క్లారిటీ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? లేదంటే సరిగా వినిపించకపోతే నా ప్రాబ్లం కాదు, చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ గో టు అవర్ వీడియో. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఒక విషయం మీద. అదేంటంటే, చాలామంది కస్టమర్స్ హ్యాండ్మేడ్ యాంప్లిఫైయర్స్కి కంపెనీ యాంప్లిఫైయర్స్కి తేడా ఏంటి, కొద్దిగా వాటి గురించి వివరించండి అని చెప్పారు. ఆ విషయం మీదే ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. హ్యాండ్మేడ్ యాంప్లిఫైయర్ అంటే ఏ విధంగా ఉంటుందంటే, మనం అసెంబుల్ చేసి ప్రతి ఐటెం మనం మార్కెట్లో కొని అసెంబుల్ చేస్తాం. ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి, సర్క్యూట్ దగ్గర నుంచి, రిమోట్ కిట్ దగ్గర నుంచి మొత్తం అన్నీ, పవర్ సప్లై అనగా ప్రతి ఐటెం, స్పీకర్ సాకెట్, ఫ్యూజ్ హోల్డరు, అన్నీ ప్రతి ఐటెం మనం విడివిడిగా కొని ఒకే దాని మీద అసెంబుల్ చేసి కస్టమర్కి ఇవ్వడమే హ్యాండ్మేడ్. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా కంపెనీ అంటే చెప్తాను. కంపెనీ గురించి అంటే చెప్పాలంటే చాలా చాలా పెద్ద కంపెనీలు ఉంటాయి. అవి పేర్లు చెప్పకూడదు ప్రజెంట్. అంటే కంపెనీ ఐటెం ఒకటి స్టార్టింగ్ 5.1 యాంప్లిఫైయర్ కావాలి అనుకుంటే కంపెనీ అయితే దగ్గర మీకు 60,000 ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్. 5.1 యాంప్లిఫైయర్ స్టార్టింగ్ 60,000. 60,000 నుంచి 1,00,000, 1,50,000, 2,00,000, 3,00,000 మీ ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. బ్రాండెడ్ బట్టి దానికి యాడ్స్ ఇచ్చుకుంటాడు. దానివలన దానికి యాడ్స్కి డబ్బులు పే చేయాలి కాబట్టి వాడు దాని గురించి అంత కాస్ట్ పెడతాడు. కానీ సౌండ్ క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటుంది. సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అది కూడా ఎందుకంటే బ్రాండెడే. బ్రాండెడ్లో స్పీకర్ ప్రొటెక్షన్ వాడతాడు, పవర్ ప్రొటెక్షన్ వాడతాడు. ప్రతి ఐటెము పర్ఫెక్ట్గా దేనికి అది మ్యాచింగ్ చేసి డిజైన్ చేసి వాడతారు. దానివలన కంపెనీదంటే ఆ క్వాలిటీ, హమ్మింగ్ సౌండ్ రాకపోవడం అన్నీ ఉంటాయి. దానివలన కాస్ట్ చాలా విపరీతంగా ఉంటుంది. మెయిన్ అంటే పవర్ సప్లై పర్ఫెక్ట్గా ఉంటుంది కంపెనీలో. అందుకని దాని స్టార్టింగ్ ప్రైస్ చెప్పాను కదా. ఏ రిసీవర్ అయినా కంపెనీది ఏవి రిసీవర్ అంటారు. ఏవి రిసీవర్ అయినా, మామూలు యాంప్లిఫైయర్ అయినా చాలా కాస్ట్ ఉంటుంది. కంపెనీ కూడా 60,000కే అమ్మొచ్చు. ఉంటారు కదా దళారులు లాంటి వాళ్ళు మాత్రం సీజన్ అంటారు. ఈ సీజన్లో బాగా రేటు ఎక్కువ ఉందండి, దగ్గర ఇప్పుడు 60,000 ఉన్న యాంప్లిఫైయర్ ఈ సీజన్లో ప్రజెంట్ అయితే 1,10,000 వరకు ఉండొచ్చండి అని చెప్తారు. ఓకేనా? ఆ క్వాలిటీ అలాగే ఉంటుంది. దానికి తగ్గట్టుగా దళారులు కూడా బతికేస్తారు. దాని మీద అప్పనంగా కూర్చొని సంపాదించేస్తారు. మనం ఆ విధంగా కాదు. ఒక ఐటెం పెట్టుబడి పెట్టాము అంటే షాప్ పక్కనే ఉంటుంది, వెంటనే వెళ్ళి అడగవచ్చు. ఏమైనా ప్రాబ్లం వస్తే ఇది ప్రాబ్లము, మీరు హ్యాండ్మేడ్ చేశారు, ఏంటి సార్ ఇలా వస్తుంది, ప్రాబ్లం ఇది అని వెంటనే మన దగ్గరికి వచ్చేస్తారు. అదే కంపెనీ అంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి, సర్వీస్ సెంటర్ మెయింటైన్ చేయాలి వాడు. సర్వీస్ సెంటర్కి టెక్నీషియన్స్కి పే చేయాలి, శాలరీస్ పే చేయాలి, రెంట్ పే చేయాలి. ఆ బడ్జెట్ అంతా మన కస్టమర్ల మీదనే వేస్తాడు. దానివల్ల దాని రేటు అంత హైగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అది కొన్ని ఐటమ్స్ అయితే దొరకవు అంటారు. అది ఒక 5 years వరకే స్పేర్స్ అవైలబుల్ ఉంటుంది. ఆ తర్వాత స్పేర్స్ అవైలబుల్ ఉండదు. ఏ కంపెనీ ఐటెం అయినా ఏమంటారంటే అది అవుట్డేటెడ్ అయిపోయిందండి,
ఇది యూజ్ అవ్వదు, ఇంకా స్పేర్స్ దొరకవు, కంపెనీ వాడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసాడు అని చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్. అదే మన హ్యాండ్మేడ్ అంటే మహా అయితే యాంప్లిఫైర్, మంచి యాంప్లిఫైర్ 5.1 యాంప్లిఫైర్, మంచి యాంప్లిఫైర్ కావాలి. 5.2 యాంప్లిఫైర్ కావాలన్నా 7.1 అయినా 7.2 అయినా, సారీ 7.1 7.2 అని చెప్తున్నాను తప్పితే 7.2 7.1 అనేది ఎవరు చేయలేరండి. బోర్డ్స్ దొరుకుతున్నాయి కానీ దాంట్లో సోర్స్ ఉండదు, ఆ ఇన్పుట్ సోర్స్ ఉండదు. ఆ సోర్స్ వలన అది చేయలేరు. పక్కాగా చేయగలిగింది ఏంటంటే 5.1 యాంప్లిఫైర్లు మాత్రమే పక్కాగా చేయొచ్చు. పక్కాగా 5.1 యాంప్లిఫైర్ అంటే యాంప్లిఫైర్ సాటిస్ఫైడ్, కస్టమర్ సాటిస్ఫైడ్ అయినట్టు సౌండ్ ఇవ్వచ్చు, ప్లస్ దాని పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. 5.1 సీడీలు దొరుకుతాయి, లేదంటే పెన్ డ్రైవ్లో ఉంటాయి, మూవీస్ పెట్టుకొని చూడొచ్చు. 5.1 ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. మనం హ్యాండ్మేడ్ చేసిన ఏ విధంగా తయారు చేసినా, లేదంటే కంపెనీది కొనుక్కున్నా 5.1 అయితే మాత్రమే మనం ఎంజాయ్ చేయొచ్చు. హ్యాండ్మేడ్ అయితే, హ్యాండ్మేడ్లో డాల్బీ అట్మాస్ చేయలేరు, ఎవరు చేయలేరు. డాల్బీ అట్మాస్ మోడల్ ఆ విధంగా అయితే చేయొచ్చు. ఎందుకంటే కస్టమర్కి ముందే చెప్పేస్తాం, ఏమంటే డాల్బీ అట్మాస్ అనేది మా వలన కాదు, డాల్బీ అట్మాస్ మోడల్ అంటేనే చేస్తాం. ఓకే, కస్టమర్ ఓకే అయితే చేస్తాం డాల్బీ అట్మాస్ మోడల్. కానీ డాల్బీ అట్మాస్ మాత్రం 100% ఎవరు ఇవ్వలేరు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలిసిన సత్యమే, నేను చెప్పాల్సింది లేదు. ఎందుకంటే కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టి దానికి వివరణ నేను ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. అంతేగాని మోసం చేసి సంపాదించాల్సిన అవసరం మాకు లేదు. ఏదైనా ఫ్రాంక్గా చెప్పేస్తాం ఎంత అవుతుంది అమౌంట్. 5.1 యాంప్లిఫైర్ స్టార్టింగ్ 7,500, స్టార్టింగ్ ప్రైస్ 7,500 నుంచి 30,000. మహా అయితే ఏవి రిసీవర్ మోడల్లో కావాలి, మంచి ఎఫెక్ట్ వచ్చే సౌండ్ బీట్ వచ్చేది కావాలి అనుకుంటే 30,000 ఓన్లీ యాంప్లిఫైర్ వరకు, 30,000 యాంప్లిఫైర్ వరకు చేయగలం. ఓకేనా ఫ్రెండ్స్. అదే కంపెనీలో కావాలనుకోండి, స్టార్టింగ్ మేము ఇచ్చేది కంపెనీ దానికి మా దానికి వేరియేషన్ చెప్తాను. మేము ఇచ్చేది మొత్తం యాంప్లిఫైర్లోనే అన్నీ, చుట్టూ ఫ్రంట్ లెఫ్ట్ రైటు, సరౌండ్ లెఫ్ట్ రైటు, సెంటర్, సబ్వూఫర్, ఆడియో అవుట్పుట్ ఇస్తాను, యాంప్ ఇస్తాం అవుట్పుట్. అదే కంపెనీలో కావాలనుకుంటే ఓన్లీ 5 ఛానల్స్ మాత్రమే అవుట్ ఇస్తాడు. ఆడియో యాంప్ అవుట్ 5 ఛానల్సే ఇస్తాడు, మిగతా సబ్వూఫర్ మాత్రం ఇవ్వడం. ప్రియాంప్ పెట్టుకోవాలి, లేదంటే యాక్టివ్ సబ్వూఫర్ పెట్టుకోవాలి. మనం అనుకోండి అదే యాంప్లో 5.1లో 60,000 పెట్టుకుంటారు కంపెనీలో. 60,000 పెట్టుకున్నా దానికి ప్రియాంప్ అవుటే ఇస్తాడు సబ్వూఫర్కి, యాంప్ అవుట్ ఇవ్వడం. మనం అదే 30,000లో దానికి తగ్గట్టుగా సబ్వూఫర్ కూడా సౌండ్ అవుట్పుట్ ఇస్తాము, ఎక్సలెంట్గా సౌండ్ ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది. కస్టమర్ అయితే 30,000 పెట్టాడంటే ఆ ఫీలింగ్ 5.1 ఫీలింగ్ మాత్రం 100% అనుభవిస్తాడు. నేను చెప్తాను. నేను ఇప్పుడు మీకు డెమో ఇస్తాను. నెక్స్ట్ ఈ వీడియోలోనే మీకు డెమో ఇస్తాను. ఇంట్లో తయారు చేశాను, డిఎస్పి కిట్తో తయారు చేశాను. అది ఏ విధంగా చేశాను అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇదే కంటిన్యూ వీడియోలోను. చూడండి, బట్ ఛానల్ మాత్రం స్కిప్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్. అదే కంపెనీలో అయితే చెప్పాను కదా, ఓన్లీ యాంప్లిఫైర్ 5 ఛానల్స్ అవుటే ఇస్తాడు, సబ్వూఫర్కి మాత్రం ఇవ్వడం. 100% చెప్తున్నాను. సబ్వూఫర్ అవుట్పుట్ ఇచ్చాడంటే అది కంపెనీది కాకపోవచ్చు, సబ్వూఫర్ అవుట్పుట్ ఉండదు 100%. యాక్టివ్ సబ్వూఫర్ పెట్టుకోవాలి, లేదంటే దానికోసం వేరే యాంప్ మా ద్వారా తయారు చేసుకోవాలి. లేదు అంటే వాళ్ళు యాంప్ తయారు చేస్తారు, లేదంటే యాక్టివ్ సబ్స్ ఉంటాయి, అవి కూడా స్టార్టింగ్ 20,000 రేంజ్లో ఉంటాయి. మొత్తం 5 ఛానల్స్ 5 స్పీకర్స్ ప్లస్ ఒక సబ్వూఫర్, ఒక యాంప్లిఫైరు. మనం కంపెనీలో కొనాలి అనుకుంటే దగ్గర మామూలుగా చీప్ అండ్ బెస్ట్ వినడానికి పర్వాలేదు, వినగలుగుతున్నాము
అనేది కావాలి అనుకుంటే 1,50,000 పట్టుకోవాలి, లేదంటే 2 లక్షలు పట్టుకోవాలి. స్టార్టింగ్ ప్రైస్ అంటే వినడానికి పర్వాలేదు బాగుంది అనడానికి. మరీ ఎఫెక్ట్ రావాలి, అదురు రావాలి. ఒక్కొక్కరు అంటారు మా ఇంట్లో సౌండ్ వేస్తే పక్కింట్లో ఊగిపోవాలండి, ఆ విధంగా చేయాలండి అని. కంపెనీలో కొంటే అలా ఉండదు అంటే కంపెనీలో ఉండదు. ఎందుకంటే జస్ట్ స్మూత్నెస్గా ఇస్తాడు. ఎంత స్మూత్నెస్ కావాలో అంత స్మూత్నెస్ ఇస్తాడు కంపెనీ వాడు నేను చిన్నపుచ్చును. చాలా క్వాలిటీ వాడతారు, చాలా బాగుంటాయి అవి కూడా. కాకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాత్రం అంత బడ్జెట్ పెట్టుకోలేరు. దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? కంపెనీలో అనుకోండి 8 ఇంచెస్ లేదంటే 10 ఇంచెస్ సబ్ ఊఫర్ అవుట్పుట్ ఇస్తాడు. యాక్టివ్ సబ్ అనేది మహా అయితే 8-10 ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. కావాలంటే చూడండి, అక్కడ సౌండ్ వినండి. మా దగ్గరకు వచ్చి డెమో ఉంది, షాప్లో ఉంది డెమో. వచ్చి షాప్లో కూడా డెమో వినండి. ఏ విధమైన సౌండ్ మనం ఇస్తామనేది మీకు తెలుస్తుంది. అక్కడ ఇక్కడ రేట్ కంపేర్ చేయండి, క్వాలిటీ కంపేర్ చేయండి. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఇవ్వాలని మేము ప్రయత్నిస్తాం. సరే, సౌండ్ విన్నాక నచ్చితే కొనండి, లేదంటే లేదు. అది కంపెనీలోనే ఆ రేటుకి వచ్చేస్తుంది కదా అంటారు. కంపెనీలో ఆ రేటుకి వచ్చేస్తుంది, కాకపోతే అక్కడ వినండి ఒకసారి. సౌండ్ క్వాలిటీ వినండి. కంపెనీలో ఉంటాయి, దానికి తగ్గట్టుగా దాని క్వాలిటీ ఉంటుంది, మనకు తగ్గట్టుగా మన క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ బట్టి రేట్లు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? కంపెనీలో 8 ఇంచెస్ 10 ఇంచెస్ సబ్ ఊఫర్ ఇస్తాడు, డెమో వినొచ్చు. దాని సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది. అదే మా షాప్కి వచ్చి మా షాప్లో డెమో వినండి. మా షాప్లో సౌండ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉన్నదనేది మీకు తెలుస్తుంది. కంపెనీకి దీనికి సౌండ్ కంపేర్ చేయండి. కంపేర్ చేశాక మీ డెసిషన్ మీది. కంపెనీలో తీసుకోవాలంటే కంపెనీలో తీసుకోవచ్చు, మన దగ్గర తీసుకోవాలంటే మన దగ్గర తీసుకోవచ్చు. మనం ఎక్కువ క్వాలిటీ తక్కువ బడ్జెట్లో ఇస్తాం. కంపెనీలో సౌండ్ క్వాలిటీ లాగే ఉంటుంది, ఆప్షన్స్ లాగే ఉంటాయి. మన ఆప్షన్స్ కూడా ఇంచుమించు ఆ రేంజ్లో ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆ రేంజ్లో ఉంటుందని చాలామంది కస్టమర్స్ నాతో చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళు వాడే స్పీకర్ ప్రొటెక్షన్స్, వాళ్ళు వాడే ఎక్విప్మెంట్ అంతా ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతుంది. నేను కూడా ఆ విధంగా వాడుతున్నాను. అదే మనం తయారు చేసిన యాంప్లిఫైయర్లో 5.1 అన్నామంటే సబ్ ఊఫర్ అవుట్పుట్, సెంటర్ అవుట్పుట్, సరౌండ్ అవుట్పుట్, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అవుట్పుట్ కూడా మనం ఇస్తాం. మొత్తం సెట్ కావాలి 5.1 అంటే స్టార్టింగ్ 23. JBL సబ్ ఊఫర్ ఇచ్చి కంట్రోల్ టైప్ యాంప్లిఫైయర్ కావాలి అనుకుంటే 23, రిమోట్ కావాలంటే 25. అలాగే ఆ విధంగా మొత్తం సెట్ 25,000 నుంచి స్టార్టింగ్ అవుతుంది మనది. 25,000 నుంచి అలాగా 70, 75. ఇంకా మొత్తం క్వాలిటీ అన్ని JBL స్పీకర్స్ కావాలి, మాకు JBL సబ్ ఊఫర్ కావాలి, చుట్టూ లోపల కూడా JBL స్పీకర్సే కావాలి అనుకునే కస్టమర్స్ ఉంటారు. వాళ్ళకైతే చెప్పాను కదా, అన్నీ కలిపి దగ్గర ₹1,00,000 మీరు అంత అవుట్పుట్, లోపల ఎక్విప్మెంట్ అంతా మన కంపెనీ వాడు ఏ విధంగా వాడతాడో ఆ విధంగా సర్క్యూట్స్ అన్నీ వాడి మనం ఇస్తాం. అదే రేటుకి ఫుల్ JBL సెట్ ఇస్తాను ₹1,00,000లోనే. JBL ఇస్తాను లోపల. ₹1,00,000 దాకా అంటే మేము పెట్టుకోలేమండి. చాలా తక్కువలో కొద్దిగా ఒక 20,000లో చేయండి. 20,000లో కావాలన్నా చేయొచ్చు. 10 ఇంచెస్ సబ్ ఊఫర్ ఇవ్వచ్చు, చుట్టూ 4 ఇంచెస్ స్పీకర్స్ ఇవ్వచ్చు. ఆ విధంగా 20,000 లోపల చేయొచ్చు. ఆ విధంగా కూడా చేయమంటే చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఏదైనా కస్టమరైజ్డ్ బట్టి, అంటే కస్టమర్ నేను ఎంత పెట్టుకోగలనని ముందే మాకు చెప్పాడు అంటే ఆ విధంగా తగ్గట్టుగా చేస్తాం. ప్రతి కస్టమర్ మీద మాకు మిగిలేది మహా అయితే మాకు ఒక యాంప్లిఫైయర్ చేశానంటే 2 రోజుల వర్క్ ఉంటుంది. కార్పెంటర్ వర్క్ ఉంటుంది, కార్పెంటర్ చుట్టూ తిరగాలి. 10 డేస్ వర్క్ పడుతుంది. 10 డేస్ వర్క్కి మేము కనీసం ఒక కస్టమర్ దగ్గర ఒక 2,000 నుంచి మార్జిన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. 2,000 ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే, అంతకుమించి ఎక్కువ చేయం. 2,000 ఒక్కొక్కరు మరీ పెద్ద యాంప్లిఫైర్లు చేయాలి అనుకుంటే 3,000, 5,000 ఆ విధంగా, అంతే, ఆ రేంజ్ వరకే. అంతేగాని సార్ నా దగ్గర
ఈ బ్రాండ్ యాంప్ ఉంది, ఈ చెప్తారు కస్టమర్. చాలా ఛానల్స్ కూడా ఉన్నాయి. ఈ యాంప్ ఉంది, ఈ కంపెనీ యాంప్ ఉంది, ఇది 60,000 ఉంది. ప్రజెంట్ అయితే దీని కాస్ట్ 60,000, 1,50,000 సారీ 1,10,000. 1,10,000 వరకు యాంప్. 60,000 యాంప్ని 1,10,000కి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారంటే చూసుకోండి వాళ్ళకి ఎంత ప్రాఫిట్ ఉందో. మేము 10 రోజులు 15 రోజులు కష్టపడతాం ఒక యాంప్ ఒక సెట్ 5,000 లోపలే ఉంటుంది. 10 రోజులు 15 రోజులు కష్టపడతాం. ఒక్కొక్క యాంప్ అయితే చెప్పలేము 3-4 రోజులు టైం పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నాకు తెలిసింది మీకు చెప్పాను. ఇప్పుడు మేము వాడిన దాంట్లో కూడా స్పీకర్ ప్రొటెక్షన్ వాడతాం, పవర్ ప్రొటెక్షన్ వాడతాం, హమ్ సౌండ్స్ ఉండవు. మంచి క్లాస్ మ్యూజిక్ అంటే రిమోట్ కిట్ కావాలి అనుకున్న వాళ్ళకి మంచి ఎఫెక్ట్, సౌండ్ ఎఫెక్ట్ 5.1 సూపర్ సౌండ్ వచ్చేటట్లు ఉంటుంది. డిఎస్పి కిట్ వాడతాం. ఏ కంపెనీ కిట్ కావాలంటే ఆ కంపెనీ కిట్. మా దగ్గర ఉన్నవి ఏంటంటే జీటెక్ ఉంటుంది, జెమ్టెక్ ఉంటుంది, అదేవిధంగా బ్యాసాన్ ఉంటుంది. చాలా కిట్స్ ఉన్నాయి మార్కెట్లో, రిమోట్ కిట్స్ 5.1 కిట్స్. అందులో ఆప్టికల్ ఉంటుంది, డబుల్ ఆప్టికల్ ఉంటుంది. ఆప్టికల్ ఉన్న ప్రతిదానికి కోఎక్సెల్ ఉంటుంది, అది మీకు తెలిసిన విషయమే. ఓకేనా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వర్క్ మీకు చెప్పాను. ఒకవేళ తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు డిఎస్పి కిట్తో నేను ఒక యాంప్ చేశాను. అది ఏ విధంగా తయారైందనేది మీకు చూపిస్తాను, చూడండి. సౌండ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అందులోనే మొత్తం కంపెనీ ఐటమ్స్, కంపెనీ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో, డాల్బీ, డిటిఎస్ అనేది మీకు కంపెనీ మారుతుంటుంది కదా. డాల్బీ సౌండ్ వేసినప్పుడు డాల్బీ అని వస్తుంది, డిటిఎస్ సౌండ్ వేసినప్పుడు డిటిఎస్ అని వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో టు. ఇప్పుడు జల్సా మూవీలో సాంగ్ ప్లే చేస్తున్నాను, అది చూడండి. అది మీకు ఏ ఫార్మాట్లో ప్లే అవుతుంది అనేది మీకు చూపిస్తుంది. చూసారు కదా, డాల్బీ అని చూపించింది ఫస్ట్లో. ఇక్కడ కూడా మీకు లోగో ఉంటుంది, ఆప్టికల్ 1 డాల్బీ అని, మల్టీ ఛానల్. చూసారు కదా పిక్చర్ క్వాలిటీ. దేనికైనా సరే ఆడియో కంటెంట్ ఉంటేనే మీకు ఆ క్వాలిటీ వస్తుంది. ఆడియో వీడియో కంటెంట్ ఉంటే మీకు పక్కా 5.1 వస్తుంది. ఇప్పటి వరకు డాల్బీ చూసారు కదా, ఇప్పుడు డిటిఎస్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి డిటిఎస్ ప్లే అవుతుంది. చూసారు కదా లోగో, డిటిఎస్ లోగో ఇది. ఇప్పుడు చూడండి డిటిఎస్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను. డిటిఎస్ లోగో కూడా వస్తుంది.